నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ వయోవృద్ధులను గౌరవంగా చూడాలి. సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ దశాబ్ది వార్షికోత్సవంలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి శేషసాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ వింగ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ లో ఉన్న సమస్యలపై జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనలు. భీమవరం పాత బస్టాండ్ వద్ద అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ పునర్నిర్మించాలని కోరుతూ జూలై 4వ తేదీన నిరాహార దీక్షలు. పదవికి విరమణ ఉంటుంది తప్ప ప్రజాసేవకు విరమణ ఉండదు. భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి పదవీ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు. ప్రతి ఒక్కరూ వయోవృద్ధులను గౌరవంగా చూడాలని, వయోవృద్ధుల ఆరోగ్యం ఎప్పుడూ కాపాడుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో సోమవారం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ దశాబ్ది వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆకుల శేషసాయి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమం అందరి బాధ్యత అని, వయోవృద్ధులంటే చిన్నపిల్లలతో సమానమని, చిన్నపిల్లలు చూసుకున్నట్లే వారిని చూసుకోవాలని, కాపాడుకోవాలని అన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆకుల శేషసాయి మాట్లాడుతూ ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో చాలా మందికి తమ కుటుంబాల్లోని పెద్ద వయసు వారిని చూసుకోవడం ఇబ్బందికరంగా మారుతోందని, ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఉన్నా అది ప్రాక్టికల్ గా సాధ్యపడకపోవచ్చని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు నల్లం వెంకటకృష్ణ నాగేశ్వరరావు, బోనం పాండురంగారావు, వృద్ధుల సంక్షేమ జిల్లా అపిలేట్ ట్రిబ్యునల్ మెంబర్ మేడం దుర్గాప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ మాట్లపూడి సత్యనారాయణ, ఫోరం ఉపాధ్యక్షులు దాయన చంద్రజీ, పెన్మెత్స రామకృష్ణంరాజు, నిర్వహణ కార్యదర్శి తాళపూడి గాంధీ, కోశాధికారి డాక్టర్ కట్రెడ్డి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శులు బండారు సోమన్న, దిరిసాల సత్యనారాయణమూర్తి, కార్యవర్గ సభ్యులు కడియం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎలా నడిపించాలి, ఎలా నడవాలి అని తీర్చిదిద్ది వయోవృద్ధులకు వచ్చిన వాళ్ళు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, వయోవృద్ధి వచ్చిన తర్వాత కొంత చేరస్థం పెరుగుతుంది. అది సహజం, వయసుతో పాటు. అది వీలైనంత వరకు మనం తగ్గించుకోవాలి. అవకాశాలన్నీ కూడా పిల్లలకి అప్పచెప్పేయాలి. ప్రతిదీ నేనే చేయాలి, నేనే పట్టుకోవాలి, నేనే చూడాలి, నా చేతిలోనే జరగాలి అనే ఆలోచన తగ్గించుకోవాలి. సీనియర్ సిటిజన్స్గా ముందుగా మీరు ఇది గుర్తించాలి. అంతేకాకుండా మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పని నిబద్ధతతో చేయగలుగుతాం, ఆలోచన చేయగలుగుతాం. పెద్దవాడు సమాజానికి చాలా ఉపయోగం. పెద్ద తలకాయ లేకపోతే గొర్రె తలకాయ పెట్టుకుని కొంచెం ఇలానే సాధించింది. పెద్దవారు అంత ఉపయోగం. పెద్దవారి మాటలు, గన్నమంతులు, వారి మాటలు, వారి సూచనలు, వారి సలహాలు తీసుకుని పిల్లలు నడవాలి. సీనియర్ సిటిజన్స్లో ఎక్కువ భాగం రిటైర్ అయిపోయిన తర్వాత, ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత, వయసులో రిటైర్ అయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనకి భగవంతుడు ఈ డ్యూటీ అప్పచెప్తాడు. ఆ డ్యూటీని మనం సక్రమంగా నిర్వర్తించాలి. మనం అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి అనే ఆలోచనతో నడవాలి. అంతేగాని ఈ వయసు వచ్చిన తర్వాత కూడా పగ ద్వేషాలు ఉండకూడదు. సామరస్యంగా, మర్యాదపూర్వకంగా, వినయమూలకంగా నడుచుకుంటూ అలా నచ్చినట్లయితే మన పెద్దలతో నిలబడాలి. మన పెద్దలతో నిలబడాలి. మన సమాజంలో గౌరవంగా ఉండాలంటే మన సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి. ఆ మేలు సమాజాన్ని చేసినట్లయితే ఆ పెద్ద ఆయన
90 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ సమాజం కోసం ఎంత పాటుపడుతున్నారో అందరికీ వీళ్ళందరూ కూడా చక్కగా గడపాలని, ఆరోగ్యంగా, ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్ని పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని సేవ చేస్తూ కుటుంబాన్ని సేవ చేస్తూ మనైన వారికి అందరికీ పెద్ద దిక్కులో ఉంటూ చక్కని కార్యక్రమాలు చేస్తారని మన అందరం కూడా పిల్లలను ఆశీర్వదించి వారి పైకి వచ్చే విధంగా తోడ్పాటు చేస్తారని ఒక్కసారి వారిని ఇచ్చేసి మన కార్యక్రమాన్ని అభినందించినందుకు మీ కరతాళతో మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. స్వామివారి ప్రసాదాన్ని కూడా అందిస్తున్నాను. వారి అభిమానులు ఎప్పుడు కూడా మా కార్యక్రమాల్లో ఇలా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ వింగ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ లో ఉన్న సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీందర్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరానికి పంచాయతీరాజ్ విభాగంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు సమస్యలపై పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నేడి గిరి ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ పంచాయతీరాజ్ వింగ్ సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో సంవత్సర కాలం నుంచి చూస్తున్నామని, ఇప్పటి వరకు ఎంపీటీసీలకు, సర్పంచ్లకు జీతాలు వేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు. పంచాయతీ సిబ్బంది 15,000 మంది నిరుద్యోగులుగా ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడిందని, జీవో నెంబర్ 11 రద్దు చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సచివాలయ, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీలే రాష్ట్రానికి వెన్నెముక అని జగన్మోహన్ రెడ్డి పంచాయతీలను అభివృద్ది చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పడవల సత్యనారాయణ, పంచాయతీరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలా రాంబాబు, వైట్ల కిషోర్, రామరాజు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. వింగు జగన్ గారి పిలుపు మేరకు కలెక్టర్ గారికి ఉన్నత పత్రం ఇవ్వడానికి జిల్లా పంచాయతీ రాజ్ వింగ్ తరపున జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నాం. ఈరోజు పంచాయతీలు ఏ విధంగా తయారయ్యన్నది సంవత్సరం నుంచి అందరూ చూస్తున్నాం. మా డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ ప్రజలు, నాయకులు అందరూ కూడా పంచాయతీలని బలోపేతం చేయడం కోసం మేము చేసిన పనులన్నీ పక్కన పెట్టి ఉపాధి హామీ నిధుల్ని వేరే దానికి మళ్లించి సరిగ్గా డబ్బులు వేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ఎంపీటీసీలు, సర్పంచ్కి గౌరవ వేతనం ఇప్పటి వరకు ఎవరికి విడుదల చేయలేదు. అలాగే పంచాయతీ సిబ్బంది 15,000 మంది అలా నిరుద్యోగులు అలా ఉండిపోయారు. వేరే జీవో 11 జీవోని రద్దు చేయలేకపోవడం వల్ల, అలాగే పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ గౌరవ వేతనం ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వలేదు. పంచాయతీని బలోపేతం చేయడం కోసం జగన్ గారు ప్రవేశపెట్టిన అన్నీ కూడా పక్కన పెట్టి వేరే రూట్లో మన్నించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీని బలోపేతం చేయడం కోసం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థను నియమించి పంచాయతీలే రాష్ట్రానికి వెన్నుముకని, పంచాయతీలను డెవలప్ చేయడం కోసం పంచాయతీలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చేసిన జగన్ గారు చేసిన మంచి పనిని పక్కన పెట్టి ఆ నిధులు వేరే విధంగా మళ్లించి 15 ఫైనాన్స్ కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులను కూడా పక్కన పెట్టి ఏ విధమైన పంచాయతీలకి అవకాశాలు లేకుండా కల్పించిన ఈ గవర్నమెంట్ని వినతిపత్రం ద్వారా ఇచ్చి మా పంచాయతీల ద్వారా వచ్చిన నిధులు కానీ, పంచాయతీకి వచ్చిన అన్ని విషయాల్లో కానీ పంచాయతీకి నేరుగా వేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉందో, మరి జగన్ గారు హయాంలో ఏర్పాటు చేసినటువంటి పంచాయతీ విభాగంలో అన్నీ నీరు కార్చడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి నిధులు మళ్లించి మరి ఎందుకు పనికిరాని పంచాయతీలుగా చేసి పంచాయతీ సర్పంచులను కానీ, మరి వార్డు మెంబర్లు కానీ అభివృద్ధి అనేది లేకుండా ఈ సంవత్సర కాలంలో మరి వెనుకబాటుతనానికి గురి చేయడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు చూస్తే మరి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వారికి అందవలసినటువంటి గౌరవ వేతనాన్ని మరి అందించుకోకుండా, కనీస గౌరవం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. మరి దానికోసం వినతి పత్రం ఇవ్వడానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం జరిగింది. అంతేకాదు ఏదైతే 1350 సెక్రటరీ పోస్టులు ఉన్నాయో మరి వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. మరి వెంటనే వాళ్ళకి సెక్రటరీ పోస్టులు ఇవ్వాలని, మరి ఏ అయితే నిధులు పంచాయతీకి ప్రత్యేకించి కేటాయించబడ్డాయో కేంద్రం నుంచి వస్తున్నాయో ఆ నిధులు పంచాయతీకే కేటాయించాలని చెప్పేసి మరి అప్పుడు మరి ఎవరైతే డిప్యూటీ సీఎం గారు పంచాయతీ విభాగం మినిస్టర్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడి ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. దీని నిమిత్తం
మరి ఈరోజు కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం ఇచ్చి మరి ఏదైతే పంచాయతీకి రావాల్సిన నిధులు నేరుగా పంచాయతీకే ఇవ్వాలని, ఆ నిధులు ఎటు మళ్లించుకోకుండా పంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని మరి తెలియజేస్తూ మరి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ విభాగం ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి చోట కూడా పంచాయతీరాజ్ సమస్యల మీద కలెక్టర్ గారికి వినతిపత్రాలు సమర్పించడానికి వచ్చాం. ఈరోజు ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వ ఉపాధి హామీ పథకాల్లో అనేక అవకతవకలు జరిగాయి ఈ సంవత్సర కాలంగాన. వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందంతో దీని మీద విచారణ జరిపించాలి. ఆ నిధులు మరో చోటకు మళ్ళకుండా దాన్ని సక్రమ మార్గాన్ని వినియోగించాలని కోరుతున్నాం. రెండోది, మన పంచాయతీరాజ్ తరపున సర్పంచులకు కానీ, జడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ రావాల్సిన గౌరవ వేతనం ఇంతవరకు అందలేదు. కాబట్టి వెంటనే గౌరవ వేతనాన్ని విడుదల చేయాలి. పాత బస్టాండ్ వద్దనున్న స్వాతంత్ర సమరయోధుడు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ కూలగొట్టి ఇంతవరకు నిర్మించకపోవడం ఆయన్ని అవమానపరచడమేనని ప్రముఖ సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం భీమవరం అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ పునర్నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో బి వాసుదేవరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రంగసాయి మాట్లాడుతూ 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిల్ G+3 నిర్మాణం పేరుతో కూలగొట్టి ఇంతవరకు నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు వివాహ వేడుకలు జరుపుకునేందుకు అనువుగా ఉండేదని, అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాలు సాధన కోసం అన్ని విధాలా సహకారం అందిస్తామని రంగసాయి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఉద్దరాజు రామం ఫౌండేషన్ చైర్మన్ మంతన సీతారాం మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాలు నూతన టెక్నాలజీతో నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు హాలు నిర్మాణం ఇంతవరకు చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. భీమవరం పాత బస్టాండ్ అల్లూరి సీతారామరాజు బస్టాండ్ గా నామకరణ చేసి అభివృద్ది చేయాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎంఈ గోపాలన్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ పునర్నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన నిరాహార దీక్షలు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఒక గొప్ప పోరాట యోధుని పేరిట ఉన్న హాలు నిర్మించకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాలు పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు దండు శ్రీనివాసరాజు, ఎం వైకుంఠరావు, చల్లబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాలు భీమవరపట్నం పాత బస్టాండ్లో పక్కనే అనేక దశాబ్దాల పాటు ప్రజలకి సేవలు అందించింది. ఈ స్థలాన్ని అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడం జరిగింది. అనేక సంవత్సరాల పాటు అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాలు ఎవరైతే రూపకర్తలు ఉన్నారో వారందరూ కూడా ముందు దీన్ని నిర్వహించారు. కొంతకాలానికి దీన్ని మున్సిపాలిటీ స్వాధీనపరుచుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే ఈ మెమోరియల్ హాలు నిర్వహణ అంతా కూడా కొనసాగింది. ఈ హాలు అనేక సంవత్సరాల పాటు ప్రజలకి మధ్యతరగతి పేద వీళ్ళందరికీ కూడా అనేక శుభ కార్యక్రమాలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలకి మంచి వేదిక కింద ఈ హాల్ ఉపయోగపడింది, సేవలు అందించింది. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం దీన్ని డిస్మెంటల్ చేసి ఆ స్థలంలో చెత్తేయడం అనేది ప్రారంభించారు. ఇది చాలా అన్యాయమైన విషయం. కొంత స్థలాన్ని బయట ఇతర కార్యక్రమాలకి దీన్ని కేటాయించారు. వాస్తవంగా ఇవాళ పాస్పోర్ట్ కార్యాలయం భీమవరంలో ఉండాలి. ఆ కార్యాలయం ఉండాలని వచ్చినప్పుడు దానికి ప్రత్యేక స్థలం కేటాయించి దాని నిర్మాణం చేపట్టాలి. అంతేగాని ఈ స్థలం నుంచి తీసి దానికి ప్రత్యేకంగా కేటాయించడం కూడా సరైన పని కాదు. ఇవాళ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతుంది ఏంటంటే, సీతారామరాజు తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో ఆయన ఉద్యమాలు పోరాటాలు చేశారు. అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం భీమవరాన్ని సీతారామరాజు హెడ్ క్వార్టర్గా భావించి ఇక్కడే పెద్ద విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఇటువంటి ప్లేస్లో సీతారామరాజు పేరు మీద ఉన్నటువంటి మెమోరియల్ హాల్ని దాన్ని డిస్మెంటల్ చేసి అక్కడ చెత్త వేసి అక్కడ ఆ రకంగా దాన్ని ఎందుకు పనికిరాకుండా చేయడం అంటే స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజుని అవమానపరచడం తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, రెండు విషయాలు దీంట్లో ఉన్నాయి. ఒకటి, సీతారామరాజు పేరు ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో, హాల్ ఉందో అక్కడ దాన్ని పునర్నిర్మించి చేయడం ద్వారా సీతారామరాజుని గౌరవించినట్టుగా అవుతుంది. ఒకటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక భవనం నిర్మించి
అది సేవా కార్యక్రమాలకి, వివాహ కార్యక్రమాలకి, సంస్కృతి కార్యక్రమాలకి అతి తక్కువ ధరకే ఇవ్వడం ద్వారా అది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 2 కారణాల రీత్యా దీన్ని తక్షణమే పునర్నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మెమోరియల్ హాలు మన భీమవరం పాత బస్ స్టాండ్ ప్రక్కన అప్పుడు నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు పాలకులు ఇది వరకున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని మున్సిపాలిటీకి యాన్వాజ్ చేసి దాన్ని మున్సిపల్ వారికి అప్పచెబితే మున్సిపాలిటీ వారు దాన్ని పడగొట్టి మేము దీన్ని మళ్ళీ కడతామని చెప్పారు. కానీ ఆ కేంద్రాన్ని పడగొట్టి కొంతేమో పాస్పోర్ట్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది, కొంతేమో మున్సిపాలిటీ వారు దాన్ని డంపింగ్ యార్డ్ కింద వాడుతున్నారు. ఊళ్ళో భీమవరాన్ని పడగొట్టేసిన బిల్డింగ్ మెటీరియల్ అవి చెప్పి అందులో వేస్తున్నారు. అది ప్రజలకు ఇదివరకు సంస్కృతి కేంద్రం చాలా ఉపయోగపడేది. దాన్ని ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా ఉపయోగం లేకుండా చేశారు. ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు గారు అంటే మన మొఘల్లో జన్మించారని ఆయన అల్లూరి సీతారామరాజు గారు అంటే స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ఆ మెమోరియల్ హాల్ని పడగొట్టి ఆయన్ని చాలా అవమానించారు. మన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఆయన్ని అవమానించి ఈ అవమానానికి చేయాలంటే ఆ సాంస్కృతిక భవనాన్ని మళ్ళీ పునర్నిర్మించి దాన్ని అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు అతి తక్కువ మంది ఉంటారని విద్యార్థులను తీర్చిదిద్దడంలో గోడి దొర్కాబాయి ఒకరని ఆకివీడు ఎంఈఓ రవీంద్ర అన్నారు. సోమవారం ఆకివీడు మండలం చినకాపవరం సిబిసిఎన్సి ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసిన గోడి దొర్కాబాయి ఉద్యోగ విరమణ సత్కార సభ పాఠశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా గొట్టుముక్కల లక్ష్మీ నరసింహరాజు, గోడి రాజభూషణం, రెవరెండ్ సిహెచ్ జార్జ్, రెవరెండ్ ఐ అనిల్ బాబు, తాడేపల్లి చిరంజీవిరాజు, గ్రామ ప్రముఖులు, ఉపాధ్యాయులు, బంధువులు దొర్కాబాయి దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు గోడి శామ్యూల్ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నందమూరి సత్యవతి, ఎంఎస్కే సాగర్, పాస్టర్ నోవా, సాంబర్లిన్, గ్లాడ్ సన్ తో పాటు సిబిసిఎన్సి సంఘ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. పాఠశాలలో 37 సంవత్సరాలు మరి వారు పనిచేసి ఎంతో మంది విద్యార్థులను భారత పౌరులుగా తీర్చిదిద్దారు. గోడి దొర్కాబాయి గారి యొక్క హస్బెండ్ అబ్రహాం లింకన్ గారు జడ్పీహెచ్ఎస్ మరి రిటైర్డ్ హెచ్ఎం గా పనిచేశారు. మరి చినకాపురం గ్రామంలో వారి ఎక్కువ కాలం ఇక్కడ పనిచేయడం జరిగింది. వారి ఫ్యామిలీ, వారి తల్లిదండ్రులు గోడి జోసెఫ్ గారు, గోడి లలితాబాయి గారు, వారి రెండవ సంతానమే దొర్కాబాయి గారు. మరి వారి యొక్క ప్రస్థానం 37 సంవత్సరాలు ఈ సిబిసిఎన్సి పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి మరి ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని మరి ఈ విధంగా జరిపిస్తున్నారు. వచ్చినటువంటి మీడియా మిత్రులకి, బంధువులకి, సంఘస్థులకి, టీచర్స్ కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చినకాపవరం గ్రామంలో పుణ్య దంపతులు శ్రీ గోడి జోసెఫ్, శ్రీమతి లలితాబాయిల ద్వితీయ సంతానంగా జూన్ 6, 1963 జన్మించి తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశీస్సులతో సత్ప్రవర్తనతో అంచెలంచెలుగా ఎదిగిన ఎదిగే మనస్తత్వంతో మన్ననలు అందుతున్నారు. అన్నయ్య శామ్యూల్ దొర్కాబాయి గారు సిబిసిఎన్సి స్కూల్లో సుదీర్ఘంగా 37 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎంతోమంది విద్యార్థుల్ని మరి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడంలో మరి మంచి సర్వీస్ ఇచ్చారు. మరి ఉపాధ్యాయుడు అంటే ఒక గొప్ప వస్తువు లేదా గొప్ప ఆభరణం. ఏ విద్యార్థులైతే ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారో మరి వారందరూ కూడా ఈ రోజున
అభినందనలు లేకపోతే ఒక కృతజ్ఞతా భావంతో ఉంటారు. ఉపాధ్యాయులు అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు చక్కటి గౌరవాన్ని పొందుతారు. ఒక తృప్తితో రిటైర్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్ది మరి మంచి పొజిషన్ తీసుకొచ్చినటువంటి ఆత్మతృప్తితో ఈరోజు రిటైర్డ్ అవుతున్నటువంటి ద్వారకాబాయి గారు మరి శాశ్వత జీవితంలో కూడా మంచి ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.